నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కదిరి. నా పేరు గురప్ప. మాకు 27వ తేదీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మా డిఎఫ్ఓ గారి నుంచి. ఈ విధంగా పంగోలిన్, ఇండియన్ పంగోలిన్ అనగా తెలుగులో మనము అలుగు అంటాం దాన్ని అమ్మాలని చెప్పేసి కొందరు వాట్సాప్లో ఇది చేయడం జరిగింది. వాట్సాప్లో చేయడం జరిగింది. దాని ఇన్ఫర్మేషన్తో మేము ఒక టీం లాగా ఏర్పడేసి మా సెక్షన్ ఆఫీసర్ ఒక బయర్ లాగా వాళ్ళకు కాల్ చేసి ఈ విధంగా దాని రేటు అందుకు అడగడం జరిగింది. దాన్ని చూసి కేజీకి ₹1,00,000 దాకా ఇస్తాము, తర్వాత వాళ్ళు ₹1,00,000 ఇంకా ఎక్కువ ఇవ్వాలంటే మేము పీస్ చూసి చెప్తామని చెప్పగా వాళ్ళు పులివెందుల నుంచి మా కుర్లీ చెక్ పోస్ట్ మీదకి వస్తుండగా మా కుర్లీ చెక్ పోస్ట్ దగ్గర మేము పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళు 2 బండ్లలో వచ్చినారు. 2 బండ్లలో వస్తే 2 బండ్లు వదిలేసి పారిపోతుండగా ఒకరిని పట్టుకున్నాము. మిగతా 3 పారిపోయారు. ఆ పట్టుకున్న వ్యక్తి వచ్చేసి లక్కేడిపల్లి మండలము, అన్నమయ్య జిల్లా దియాలమల్లపల్లికి చెందినవాడు. అతన్ని పేరు వచ్చేసి బాబా ఫక్రుద్దీను. అతన్ని మామూలుగా వైల్డ్ లైఫ్ చట్టం ప్రకారము మేము కేసు బుక్ చేసి వెహికల్ను సీజ్ చేసి కోర్టుకు హాజరుపరచడం జరిగింది. జడ్జి గారి ఆదేశాల మేరకు మేము తిరిగి మళ్ళీ ఆల్వను అడవిలో రహస్యంగా వదిలిపెట్టడం జరిగింది.